హాయ్ భయ్య, ఈ వీడియోలో మీకు మంచి ఒక అప్డేట్ తో ముందుకు వచ్చేసాం. అప్డేట్ ఏంటంటే జైలర్ మూవీ మంచి సాలిడ్ లాంటి అప్డేట్ అయితే వచ్చింది భయ్య. దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. మనం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మాత్రం వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రజనీకాంత్ గారు తాజాగా నటిస్తున్నటువంటి చిత్రం జైలర్ 2. దీనికి జైలర్ 1 పార్ట్ 1 అనేది చాలా హిట్ అవటం జరిగింది. జైలర్ పార్ట్ 1 వచ్చేసి నెల్సన్ గారు డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. సేమ్ డైరెక్టర్ మనకి జైలర్ 2 కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నెల్సన్ అనే పర్సన్ ఏమేమి మూవీ తీసారంటే కనుక మనకి, ఇకపోతే ఈ మూవీలో బాలకృష్ణ గారు ఉన్నారని తెలుస్తుంది జైలర్ 2లో. ఇది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయింది. నేను కూడా స్టార్టింగ్ లో ఏమనుకున్నానంటే అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాను, కానీ ఏంటంటే అది ట్రూ ఇన్ఫర్మేషనే. ఎట్లాగంటే రీసెంట్ గానే మనకి రజనీకాంత్ గారు నెక్స్ట్ బాలకృష్ణ గారు ఎయిర్పోర్ట్ లో కలిసినటువంటి ఫొటోస్ అనేవి కొన్ని వైరల్ గా అయినాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జైలర్ 2లో మనకి బాలకృష్ణ గారు ఉన్నారని. నెల్సన్ గారు మనకి ఏమేమి సినిమాలు తీసారంటే కనుక వరుణ్ డాక్టర్ అనే మూవీ ఒకటి, నెక్స్ట్ వరుణ్ డాక్టర్ మూవీ బాగానే ఆడింది. నెక్స్ట్ బీస్ట్ మూవీ కొంచెం ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకి జైలర్ అనేది హిట్. మాక్సిమం జైలర్ అనేది హిట్ ఏంటంటే కనుక మనకి ఓన్లీ అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం ఎక్కడికో సినిమా టక్కర్ ఒకటి, కూడా సినిమాని ఎక్కడికో బాలకృష్ణ గారు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని అయితే వినికిడి ఉంది. 50 crore అప్ టు 50 crore వరకు తీసుకున్నారట. 20 days షూట్, 20 daysకి కాల్ షీట్స్ అనేది ఇచ్చారని అయితే టాక్. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. మరి 50 crores అంటే చాలా ఎక్కువ అని నా ఒపీనియన్. అంత ఉండకపోవచ్చు. ఇది నేను అనుకోవటం ఏంటంటే ఏదో అట్లాగా స్ప్రెడ్ చేస్తున్నాను. పార్ట్ 1 లో వచ్చేసి మోహన్ లాల్ గారు అలాగే శివరాజ్ కుమార్ గారు నెక్స్ట్ వాళ్ళ ఉన్న సీన్స్ అయితే చాలా హైలైట్ అయినాయి. వీళ్ళ ముగ్గురు ఉన్న సీన్స్ అయితే చాలా ఎవరి కాళ్ళకే సీన్స్ సాలిడ్ గా అయితే రాసుకున్నారు డైరెక్టర్ గారు. అట్లాగే ఈ మూవీలో కూడా అలాంటి సీన్స్ అనేది అయితే పడితే బాలకృష్ణ గారికి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మనకి బాలయ్యబాబు గారి కంటే యాక్చువల్ గా తమన్ గారు మంచి బీజిఎం ఇస్తున్నారు. ఈసారి డిఫరెంట్ గా మారింది. అనిరుద్ధ్ గారు ఇవ్వబోతున్నారు ఫస్ట్ టైం. ఆయన ఇస్తారు చూడాలి. మనకి బీజిఎం ఉంటది కదా, హుక్కుం టైగర్ కా హుక్కుం, అది మన బాలకృష్ణ గారికి పడితే అలా ఉంటది అన్నదైతే మనం చూడాల్సి ఉంది. ఇది గైస్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ యూ, బాయ్.